హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను గోధుమ పిండి ప్లస్ బనానా ఈ రెండింటితో నేను బిస్కెట్స్ చేయబోతున్నాను. ఒక కప్పుకి కూడా తక్కువ అండి, ఇంత గోధుమ పిండి తీసుకున్నాను. వాటికి కావాల్సినవి బ్రౌన్ షుగర్ ఒక కప్పుకి కూడా తగ్గిందని కొంచెం తగ్గించుకున్నాను. ఒక గ్లాస్ అంత మిల్క్, కొంచెం నెయ్యి, 3 బనానాస్ యాడ్ చేసుకున్నానండి. 1 గ్లాస్ మిల్క్, షుగర్ 1/2 కప్ షుగర్ వేసుకున్నానండి. ఇంత నెయ్యి పోస్తున్నానండి. ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ పిండిని ఇలా చపాతీలా చేసుకోవాలండి. ఇలా 1 గ్లాస్ తీసుకొని ఇలా రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలండి. వీటిని ఇలా కట్ చేసుకొని బటర్ పేపర్ ఒకటి తీసుకొని ఇలా వీటికి అప్లై చేసుకొని దీని మీద పెట్టుకోవాలండి. అన్నీ ఇలా చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలండి చపాతీని. ఇలా గ్లాస్తో ఇలా అనుకొని ఇలా తీయాలండి. అన్నీ ఇలా తీసుకొని బటర్ పేపర్ మీద ఇలా టోటల్గా అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్ పైన వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం అప్లై చేసుకోవాలండి. టోటల్గా ఇలా అన్నిటి మీద అప్లై చేయాలి. ఇలా టోటల్గా వాటర్ మిలన్ సీడ్స్ మొత్తానికి అప్లై చేశానండి. కొంచెం గసగసాలు తీసుకొని వీటన్నిటి మీద ఇట్లా కొంచెం కొంచెం అప్లై చేశానండి. అప్లై చేసుకోవాలి మొత్తం గసగసాలు ఒక్కొక్క చిటికడంతా వేసుకొని. బిస్కెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 150 degrees వచ్చిందండి. ఇలా పెట్టేసుకున్నాను. 22 minutes వెయిట్ చేయాలండి. 21 minutes 44 seconds వెయిట్ చేయాలండి. ఎంతో రుచికరమైన బనానా బిస్కెట్స్ రెడీ అండి. బనానా బిస్కెట్స్ రెడీ. చాలా టేస్టీగా, రుచికరంగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.